ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించిన నేడు సినీ నటుడు రానాను విచారించనుంది. అక్రమ లావాదేవీలకు సంబంధించిన వివరాలు అలాగే ఈ బెట్టింగ్ యాప్లతో సంబంధాలపై ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ల కేసులో జూలై 23న విచారణకు హాజరు కావాలంటూ గతంలో రానాకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ముందస్తు కార్యక్రమాలు షూటింగ్స్ వల్ల హాజరు కాలేనని తనకు కొంత సమయం కావాలని రానా ఈడీని కోరారు. దీంతో ఆయన అభ్యర్థనపై ఈడీ అధికారులు ఆగస్టు 11న ఖచ్చితంగా విచారణకు రావాలని తెలిపారు. ఇక ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండ, నటుడు ప్రకాష్ రాజులు ఈడీ విచారణకు హాజరయ్యారు. వారి బ్యాంక్ లావాదేవీలు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కోసం వారు అందుకున్న పారితోషికాలపై అధికారులు క్షులకంషంగా వివరాలు సేకరించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు, నిర్వాహకులతో సంబంధాలపై ఈడీ ఆరా తీసింది. ఎల్లుండి నటి మంచు లక్ష్మికి కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు. రెడ్కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లైన్లో అందిస్తారు. ప్రవీణ్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో కేసులో ఈడీ విచారణ పర్వం కొనసాగుతుంది. అలాగే ఈరోజు సినీ ప్రముఖులను విచారించిన నేడు రానాను విచారించనుంది. ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సోమవారం అంటే ఈ రోజు నటుడు రానా ఈడీ విచారణకు హాజరు కానున్నారు. అయితే నటులతో పాటు యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్, టీవీ హోస్టులను సహా మొత్తం త్వరగా 29 మంది పైన అక్రమ బెట్టింగ్ యాప్లతో ప్రోత్సహించినందుకు ఈడీ కేసులు నమోదు చేసిన విషయం అయితే తెలిసింది. ఈ కేసు జంగ్లీ రమ్మి, A23, జస్టిస్, ప్యారీ మ్యాచ్, బోటస్ 365 వంటి ప్లాట్ఫామ్లకు చెల్లించినటువంటి ప్రమోషన్ల పైన కూడా ఈ కేసు నమోదు చేశారు. అదేవిధంగా 1867 పబ్లిక్ ఫ్యూడమ్ చట్టం ప్రకారం ఏదైతే పంజాగుట్ట, మియాపూర్, హైదరాబాద్, సూర్యాపేటతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో 5 వేర్వేరు ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే కోణం లోపల ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఈ కేసు అయితే ఈడీ మొత్తం తొలిగా కూడా ఈ యొక్క రిపోర్ట్ ను నమోదు చేసింది. ఇందులో భాగంగానే కేసులో ఉన్న నిందితులకు వరుసగా ఈడీ విచారణ చేసింది. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్తో పాటు విజయ్ దేవరకొండలను కూడా విచారించింది. ఈ రోజు దగ్గుపాటి రానాను కూడా విచారించిన నేపథ్యంలో ఈ మేరకు ఆ విచారణకు హాజరు కావాలంటూ రానాకు ఈడీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. గత నెలలో ఈడీ ముందుకు హాజరు కావాల్సిన రానా షూటింగ్ కారణంగా అయితే మరో డేట్ కోరడం జరిగింది. కాబట్టి ఈ రోజు విచారణకు రావాలంటూ కూడా తెలపడం జరిగింది. అయితే ఎల్లుండి అయితే మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణకు హాజరు కావాలి. కాబట్టి అది ఈ యొక్క ప్రమోషన్ చేసిన వాటిలో ఈ యొక్క డబ్బును మొత్తం తొందరగా కూడా అదే భారీ పెట్టుబడులు పెట్టినటువంటి కనుక్కున్నారు. కాబట్టి ఈడీ ఈ యొక్క దగ్గుబాటి రానకు సంబంధించినటువంటి ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో వాటిని మొత్తం తొలుగా కూడా ఆ ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. కాబట్టి అయితే ఈ వారం క్రితం చూసినప్పుడు ఈ నెల 6వ తేదీన ఈ యొక్క విజయ్ దేవరకొండను ప్రశ్నించినప్పుడు విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి మొత్తం బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా రానా మొత్తం తొలుగా దీనికి సంబంధించిన అన్ని రికార్డ్స్ తో పాటు తన బ్యాంక్ అకౌంట్స్ ని కూడా తీసుకొని ఈడీ ముందుకు హాజరు కాబోతున్నారు. ఆ దాంట్లో వచ్చినటువంటి ఏదైతే బెట్టింగ్ ప్రమోషన్ లో వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాని పైన ఈ యొక్క విచారణ సాగుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.